అందరికీ నమస్కారం అండి. కార్తీక ఏకాదశి రోజున అందరూ కూడా ఉపవాసం ఉండి తర్వాత ద్వాదశి రోజున దీపాలు పెట్టుకుని సాయంత్రం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తారు. లక్ష్మీదేవి అంటే తులసి మాతని తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వాళ్ళిద్దరికి కళ్యాణం చేస్తామన్నమాట. అది ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున అంటే తులేకాశి అంటాం కదా, ఆ రోజున విష్ణుమూర్తి శయనిస్తాడు, అంటే పడుకుంటాడు. పడుకుని 4 నెలల తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున లేస్తాడు అనమాట. ఈ 4 నెలల్ని కూడా చాతుర్మాసం అంటారు. ఇప్పుడు లేచిన తర్వాత ఆయన ఏకాదశి రోజున లేస్తాడు నిద్ర నుంచి. తర్వాత ఏమో ద్వాదశి రోజున కళ్యాణం చేస్తారు. ఆ తులసి కళ్యాణం గురించి మనం ఇప్పుడు పాట పాడుకుందాం. శ్రీ తులసి కళ్యాణము చేతమురండి మనమంతా కలిసి, శ్రీ తులసి గోవిందుల కళ్యాణము చేతమురండి, శ్రీ తులసి కళ్యాణము చేతమురండి మనమంతా కలిసి, శ్రీ తులసి గోవిందుల కళ్యాణము చేతమురండి. తులసి ప్రియ తులసి జయమునీయవే, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, సతతము నిను సేవింతుము సత్కృపగనవే, సతతము నిను సేవింతుము సత్కృపగనవే దేవి. శ్రీ తులసి కళ్యాణము చేతమురండి మనమంతా కలిసి, శ్రీ తులసి గోవిందుల కళ్యాణము చేతమురండి. లక్ష్మీ పార్వతి వాణి హంసలతో వెలసిన, భక్తజనుల పాలించే మహిమలతో విరిసిన, లక్ష్మీ పార్వతి వాణి హంసలతో వెలసిన, భక్తజనుల పాలించే మహిమలతో విరిసిన, శ్రీ తులసి కళ్యాణము చేతమురండి మనమంతా కలిసి, శ్రీ తులసి గోవిందుల కళ్యాణము చేతమురండి. కొల్లలుగా సేకలు వేసి పెళ్ళుగా దళములు విరిసి, శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి, కొల్లలుగా సేకలు వేసి పెళ్ళుగా దళములు విరిసి, శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసిన, శ్రీ తులసి కళ్యాణము చేతమురండి మనమంతా కలిసి, శ్రీ తులసి గోవిందుల కళ్యాణము చేతమురండి. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివై, శ్రీకృష్ణ తులసివై, లక్ష్మి తులసివై, మంగళ శోభావతివై, మహారతి గై కొనవే, శ్రీ తులసి మహారతి గై కొనవే. శ్రీ తులసి కళ్యాణము చేతమురండి మనమంతా కలిసి, శ్రీ తులసి కళ్యాణము చేతమురండి, శ్రీ తులసి కళ్యాణము చేతమురండి, శ్రీ తులసి గోవిందుల కళ్యాణము చేతమురండి చేతమురండి. థ్యాంక్ యూ.